ఆల్రెడీ బాగా అలవాటైన పనిని పక్కన పెట్టి కొత్తగా ఇంకో దాన్ని వెతుక్కొని అందులో ప్రో అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినా మా తిప్పలేమో మేం పడతాం, మీరు బ్లెస్ చేయండి బ్రో అంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు కొందరు దర్శకులు. వారిలో ఇద్దరు సూపర్ సక్సెస్ అయ్యారు. మరో ఇద్దరి సక్సెస్ న్యూస్ వినాలని వెయిట్ చేస్తోంది ఇండస్ట్రీ. ఇంతకీ వారెవరు? చిట్టిబాబు ఆయ్ అంటూ సరదాగా పల్లెటూళ్ళలో తిరుగుతుంటే సుకుమార్ కొత్తగా ట్రై చేశారు అనుకున్నారు. అదే పుష్ప 2 పార్ట్లు చూసేసరికి డైరెక్టర్ మరి ఇంత మాసేంట్రా బాబు అంటూ వండరైపోయారు. 1, 2, 3 అంటూ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలతో తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు సుకు మాస్టర్. ఆయన ఫుట్ స్టెప్స్ ని శేఖర్ కమ్ముల ఫాలో అయ్యారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. క్లాస్ సినిమాలకు కేరాఫ్ గా కనిపించే శేఖర్ కమ్ముల రీసెంట్ మూవీ కుబేరకు మంచి అప్లాజ్ అందుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక క్యారెక్టర్స్ ని మెచ్చుకుంటున్నారు జనం. ఇండస్ట్రీకి సరైన టైంలో వచ్చిన హిట్ అని మెచ్చుకున్నారు మెగాస్టార్. సుకుమార్, శేఖర్ కమ్ముల సక్సెస్ అయిన ఇదే జానర్లో గౌతమ్ తిన్ననూరి ప్రూవ్ చేసుకుంటారా అని వెయిట్ చేసి మరీ చూస్తున్నారు ట్రేడ్ పండిట్స్. సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ గౌతమ్ తిన్ననూరి. ఆయన మాస్ జానర్లో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన కింగ్డమ్ రిజల్ట్ మీద గట్టి ఫోకస్ కనిపిస్తోంది. కింగ్డమ్తో గౌతమ్ ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ అందరి చూపు బుచ్చిబాబు సానా మీదే. మళ్ళీ పుడతామా ఏటి అంటూ పెద్ది గ్లిమ్స్లో చరణ్ని మాస్గా పోర్ట్రే చేశారు బుచ్చిబాబు. అదే ఫ్లేవర్ సినిమా మొత్తం కూడా చూపించి మెప్పించగలరా? పెద్దితో బుచ్చిబాబు రేంజ్ ఏ రేంజ్కు వెళుతుంది అన్న చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.